హెచ్సియు భూములని రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని చూసి దేశం కదిలింది. దేశంతో పాటు సుప్రీంకోర్టు కదిలింది. సుప్రీంకోర్టు కదిలి సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఒక కమిటీని వేసింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వేసింది. ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇక్కడికి వచ్చింది, క్షేత్రస్థాయికి వచ్చి హైదరాబాద్కి వచ్చి విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడి పరిస్థితి మొత్తం అధ్యయనం చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా, ఇక్కడ 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధం లేని భూములు, ఆ భూముల్లో ఉన్న చెరువులు, ఆ భూముల్లో ఉన్న పశు పక్షాదులు, వాటన్నిటినీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల ఫ్రాడ్ చేసిండు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వెంటనే చర్య తీసుకోండి, ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి 9 నెలలు గడిచింది. అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే, సోదరులు ఇప్పుడే చూపెట్టారు, రాజ్యాంగం గురించి తెల్లారలేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా పోజు కొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ అయితే, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు, ఇటు వీరు పట్టించుకోరు, అటు వారు పట్టించుకోరు.